అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. హృదయధాత్రి పార్ట్ 128తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి కథను ప్రోత్సహించండి యార్. ఇక ఇది 150 ఆర్ 152లో ఎండ్ అయిపోతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏది ల్యాక్ చేయడం లేదండి. అన్ని పాయింట్స్ కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. కిషోర్ కూడా సరియు వాళ్ళకి ఏదో ఒకటి కొనాలి అని దేవ్ వాళ్ళతో షాపింగ్కి బయలుదేరుతాడు. ఏం కొనాలి అనుకుంటున్నావు అన్నయ్య అని అడుగుతుంది భువి. నువ్వే చెప్పాలి ఐడియా అని అంటాడు కిషోర్. ఇద్దరు ఆలోచిస్తూనే కూర్చుంటారా? ఇక్కడే డిసైడ్ అవ్వండి ఏం కొనాలి అనేది. షాపులో కూర్చొని గంటలు గంటలు ఆలోచించారంటే మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను. అన్నా చెల్లెలిద్దరూ మీకు నచ్చినంతసేపు షాపింగ్ చేసుకొని అప్పుడు రండి అని అంటాడు దేవ్. మీరు అన్నందుకైనా గంటలు గంటలు చేస్తాం, ఎలా వదిలేసి వెళ్తారో మేము చూస్తాం అని అంటుంది భువి. వాడితో అలాంటి సవాళ్ళు విసరకు భువి, వదిలేసి వెళ్ళిపోతాడు. ఒకసారి అలాగే నన్ను వదిలేసిపోయాడు, ఇప్పటికీ మర్చిపోలేదు నేను ఆ విషయం అంటాడు కిషోర్. ఎప్పుడన్నయ్యా? మా బీటెక్ అయిపోయాక ఒకరోజు వచ్చాంలే షాపింగ్కి. వాడు ముందే చెప్పాడు, తొందరగా కానివరా, గంటలు గంటలు చేయకు, నాకు ఇష్టం ఉండదు అని. నేను మాత్రం ఆ షర్టు ఈ ప్యాంటు అని ట్రైలు వేస్తూనే ఉన్నాను. చూశాడు. నేను ఇంకో షర్టు ట్రైల్ వేయడానికి వెళ్ళొచ్చేసరికి వీడు లేడు. నా ఫోన్ కూడా నేను వాడి చేతిలోనే పెట్టాను. మనిషి కనిపించకపోయేసరికి వెళ్ళిపోయాడని డౌట్ వచ్చింది నాకు. ఏదో ఒక ఆటో పట్టుకొని పోవచ్చులే అనుకుంటే నా వ్యాలెట్ ప్యాంట్లో నుంచి ఎప్పుడు తీసేశాడో అది కూడా లేదు. అక్కడున్న సేల్స్ గర్ల్ మాత్రం ఒక కవర్ తెచ్చి మీ ఫ్రెండ్ బిల్ పే చేసేశారు సార్ అని చెప్పి అది నా చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆ విషయంలో బతికించాడు నన్ను. లేకపోతే అన్ని ట్రయల్స్ వేసి ఒకటి కూడా కొనకుండా వెళ్తే నన్ను తన్నేవాళ్ళు కూడా అక్కడ. ఎందుకంటే అప్పటికే రాత్రి 10 అయిపోయింది. 8ంటికి వచ్చి 10 దాకా అన్నీ వెతికి కొనకుండా ఉంటే ఊరుకుంటారా? ఆ కవర్ పట్టుకొని బయటకు వచ్చాను, కానీ చేతిలో డబ్బులు లేవు. 6 కిలోమీటర్లు నడుచుకొని వచ్చాను అని అంటాడు కిషోర్. ఎందుకన్నయ్య? ఆటో ఎక్కి ఇంటికి వచ్చాక డబ్బులు ఇవ్వచ్చు కదా, నడిచి రావడం ఎందుకు? నా కర్మకి ఆ రోజు ఆటోలు ఎందుకో స్ట్రైక్ అమ్మా. సరైన టైంలో దెబ్బ కొట్టాడు మీ ఆయన అని కిషోర్ అనగానే, లేకపోతే ఆడపిల్లలాగా 2 గంటలు షాపింగ్ ఏంట్రా? అప్పటికి ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించా, విన్నావా అని షాప్ ముందు కారు ఆపుతాడు దేవ్. ఎంతైతే మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు నన్ను కూడా అలా వదిలేసి వెళ్ళిపోతారా అని అడుగుతుంది భువి. అలాంటి దాంట్లో అనుమానం ఏం లేదు దాత్రి. కాకపోతే వాడు మగాడు కాబట్టి ఏమీ లేకుండా చేసి వదిలేసి వెళ్ళా. నిన్ను అలా వదలలేను. ఆడపిల్లవి కాబట్టి నీకోసం నేను ఒక క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోతాను అని దేవ్ అనగానే, అంటే నా కోసం మీరుండరా దేవ్ అని దేవ్ మాటలకి షాక్గా అడుగుతుంది. దేవ్ చిన్నగా నవ్వుతూ, అదే కదా చెబుతున్నాను, నాకు వెయిటింగ్ అంటే మహా చెడ్డ చిరాకు, నీకది తెలుసు. అంటే నా మీద ప్రేమ అదేనా? ప్రేమ ఉంటే ఎంతసేపు అయినా ఎదురు చూస్తారు తెలుసా అన్న భువి మాటకి, తొక్కలో లాజిక్లు నాకు చెప్పకు, ప్రేమకు దేనికి లింకు పెట్టకు. ఇప్పటికే టైం అవుతుంది, పదండి లోపలికి అని ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్తాడు దేవ్. ముందు నందుకి బ్యాంగిల్స్ తీసుకుంటారు. జాను గారు ఏదన్నా గోల్డ్ తీసుకోమని చెప్పడంతో దేవ్ బ్యాంగిల్స్ తీసుకుందాం అంటాడు. అవి తీసుకోగానే వంశీకి బ్రాస్లెట్ తీసుకుంటాడు దేవ్. సరయుకి ధీరజ్కి మాత్రం డైమండ్ కపుల్ రింగ్స్ తీసుకుంటాడు. కిషోర్ సరయు కోసం ఏం తీసుకోవాలి అని భువిని అడిగితే, కల్పన ఏం చెప్పింది అన్నయ్య అని అడుగుతుంది. భువికి తెలుసులే, తనని అడుగు అంది. ఇదొక్కటి మొత్తం నా మీదకి తోసేస్తుంది. బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు అన్నయ్య అని అడుగుతుంది. ఇప్పుడు ఒక తులం కొనాలన్నా 70,000 పైనే పట్టుకోవాలిగా. ఫస్ట్ నుంచి నాన్న బెస్ట్ ఫ్రెండ్ కదా ఆయన, కొంచెం మంచిదే తీసుకోమని అన్నారు అమ్మ వాళ్ళు కూడా. 3 తులాల్లో ఏదైనా మంచిది తీసుకోరా అని అంటాడు కిషోర్. ఒక మంచి చోకర్ చూస్తుంది భువి. అది కిషోర్ బడ్జెట్లో రావడంతో అది కూడా తీసుకుంటుంది. ఇంకేమైనా
ఎవరికైనా తీసుకుంటావా అని అడుగుతుంది భువి. ఇంకేం లేదమ్మా, అమ్మ వాళ్ళు రేపు ఉదయమే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఇచ్చేస్తారు. ఇది పెళ్లి దగ్గర మామూలుగా విష్ చేయడమే, అందరికీ అంటే తడిసి మోపెడవుతుంది. తక్కువ మనం ఇవ్వలేం, ఎక్కువ ఇచ్చే బడ్జెట్ మనకు లేదు, పదండి ఇంకా అంటాడు కిషోర్. మనం ఇవ్వకపోయినా ఇవ్వలేదని వాళ్ళు అనుకునేవాళ్ళు కాదు. వాళ్ళకేం తక్కువ ఉందా? ఇంకేం తీసుకోవాలో త్వరగా తీసుకో దాత్రి అని అంటాడు దేవ్. బట్టలు తీసుకోమంది వాళ్ళ నలుగురికి అమ్మమ్మ అని గబగబా అది కూడా పూర్తి చేస్తుంది భువి. డిస్ప్లేలో ఉన్న బ్లాక్ శారీ మీద దేవు కన్ను పడుతుంది. కిషోర్ భువి మెన్స్ సెక్షన్కి వెళ్ళాక ఆ చీర తీయించి ప్యాక్ చేయిస్తాడు. వెంటనే దాన్ని కారులో కూడా పెట్టించేస్తాడు దేవ్. భువి వాళ్ళు రాగానే మొత్తానికి పే చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు ముగ్గురు. కారు సగం దూరం వెళ్ళగానే ఉమేష్ దగ్గర పెట్టిన అతని దగ్గర నుంచి కిషోర్కి కాల్ వస్తుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కిషోర్. సార్, ఆ ఉమేష్ బయటికి వెళ్తున్నాడు, నేను అతన్ని ఫాలో అవుతున్నాను అని చెబుతాడు అతను. ఇదేదో మంచి విషయం, మనం ప్లాన్ చేయకుండానే వాడే బయటకు వచ్చాడు అనుకొని, దేవ్ మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంటాడు కిషోర్. టైం 8:30 అవడంతో కిషోర్ ఎందుకన్నాడో అర్థమై కారు స్పీడ్ పెంచుతాడు దేవ్. 10 నిమిషాల్లో ఇంటి ముందు కారాపి భువిని దిగమని వెంటనే కారు రివర్స్ చేసుకొని, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది దాత్రి, వెయిట్ చేయకుండా తినేసి పడుకో అని చెప్పి కారు ముందుకి పోనిస్తాడు దేవ్. ఇంత అర్జెంట్ ఏంటి అనుకుంటూ లోపలికి వెళ్తుంది భువి. గెస్ట్ హౌస్లోనే అలా ఉండిపోవడం కష్టంగా ఉంది ఉమేష్కి. వాళ్ళ మామయ్య ఒప్పుకోవడం లేదని తప్పక ఉంటున్నాడు, కానీ చిరాకుగా ఉంటున్నాడు బాగా. అందులో భువి కూడా ఇంట్లో నుంచి రావట్లేదు అన్నట్లుగా ఊహించుకున్నాడు. ఆ వీధి చివర కాపు కాసిన కొత్త కారు వెళ్లడంతో అది భువి వాళ్ళదే అని గ్రహించలేకపోయాడు. దానితో భువి కూడా ఇంట్లో నుంచి రావట్లేదని అనుకొని ఇక వెళ్ళడం మానేస్తాడు ఈరోజు. చిరాగ్గా ఉండడంతో పబ్బుకి వెళ్ళాలన్న కోరిక పుడుతుంది ఉమేష్కి. దాంతో మనీ ఇచ్చి సెక్యూరిటీని మేనేజ్ చేసి, మామయ్యకి మీరు ఏ విషయం చెప్పకండి, నేను అలా వెళ్ళి 1 గంటలో వచ్చేస్తాను అని అంటాడు. కానీ సార్కి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది సార్, మమ్మల్ని చంపేస్తారు అని అంటారు వాళ్ళు. ఎలా తెలుస్తుంది? మీరు చెప్తే తెలుస్తుంది, ఆయనేమి ఇక్కడికి రారు కదా అని అంటాడు ఉమేష్. ఓకే సార్, మీరు మాత్రం 1 గంటలో వచ్చేయాలి, లేదంటే మాత్రం మాకు ఇబ్బంది అవుతుంది అని అంటారు సెక్యూరిటీ. గంట అంటే గంట కాదు కానీ 2 గంటలు వేసుకో, హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందే కదా అని అంటాడు ఉమేష్. సార్, మీరు అలా అంటే కష్టం సార్ అని వాళ్ళు అంటుంటే ఒక ఫారిన్ బ్రాండ్ విస్కీ బాటిల్ తెచ్చిచ్చి, దీనితో హాయిగా ఎంజాయ్ చేయండి, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, డ్రైవర్ ఉంటాడు కదా నాతో అని ఉమేష్ బయటికి వస్తాడు. అది చూసిన దేవు పెట్టిన మనిషి అలర్ట్ అయి కొంచెం పక్కకు వెళ్తాడు. ఉమేష్ కారులో బయటికి వెళ్ళడం గమనించి వెంటనే తనని ఫాలో అవుతూ కిషోర్కి ఫోన్ చేస్తాడు. 2-3 అమ్మాయిలకి ఫోన్ చేస్తాడు, కానీ ఎవరు ఉమేష్కి అందుబాటులోకి రారు. విసుగు వచ్చి ఇవాళంతా ఇలాగే అవుతుంది, పబ్లో ఎవరో ఒకరిని పట్టాలి అని ఆలోచించుకుంటూ, ఆ భువిజ ఎందుకు రావట్లేదు బయటికి, తనని చూడాలనుంది అని అనుకుంటాడు ఉమేష్. లోపలికి వచ్చిన భువిని చూసి, దేవెక్కడా అని అడుగుతారు జానుగారు. ఏదో ఫోన్ వచ్చింది, నన్ను ఇక్కడ దింపేసి కిషోర్ అన్నయ్య ఆయన వెళ్ళిపోయారు అమ్మమ్మ, వెయిట్ చేయొద్దు అన్నారు కూడా అని కవర్స్ వాళ్ళ చేతికి చూడమని ఇస్తుంది. మొత్తం చూసి, చాలా ఖర్చు అయిందిగా నా మనవడికి అని అంటారు జానుగారు. తప్పదు కదా అమ్మమ్మ, వాళ్ళిద్దరికీ తీసుకుంటే సరిపోయేదిగా అని జానుగారంటే, మీ మనవడి గురించి తెలిసిందే కదా, ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏం బాగుంటుందని 4 తీసుకున్నారు. అలాంటప్పుడు 4 ఉంగరాలే తీసుకుంటే సరిపోయేది, నేను ఆడపిల్ల కదా, గాజులిస్తే బాగుంటుందని 2 తీసుకోమన్నాను అని అంటారు జాను. అయిపోయిందిగా అమ్మమ్మ, ఆయన ఇష్టపడి తీసుకున్నారు,
అసలు పెళ్ళికి వస్తారో రారో అనుకున్నాను. వస్తున్నారు. అందుకు సంతోషం అని కవర్స్ అన్నీ తీసుకువెళ్ళి లోపల పెట్టేసి వస్తుంది భువి. ఇప్పుడు ఏ పని మీద వెళ్ళాడు? సాక్ష్యం కోసం దాచిన ఆ అమ్మాయి దగ్గరికి ఏమైనా వెళ్ళారా ఇద్దరు అని అడుగుతారు జాను గారు. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తారు? కోర్టు కేసు రోజు వరకు అటువైపు మనం ఎవ్వరం వెళ్ళకూడదు కదా. వాళ్ళ సేఫ్టీ కోసమే కదా అక్కడ ఉంచింది. ఇప్పుడు అక్కడికి కాదు గాని ఎక్కడికో వెళ్ళారు మరి ఇద్దరు. కనీసం అడిగే అంత టైం కూడా ఇవ్వలేదు. ఫాస్ట్గా వెళ్ళిపోయారు. సరే, నేను వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వస్తాను, డిన్నర్ చేద్దాం అని పైకి వెళ్ళిపోతుంది భువి. వినోద్ చెప్పాడని ఇంకొక మనిషిని ధీరజ్ వాళ్ళ ఇంటి దగ్గరికి పంపిస్తాడు వినోద్ పిఏ. అతను వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంటికి ఉన్న అలంకరణ చూసి సందేహపడతాడు. దగ్గరికి వెళ్తే అనుమానంతో పట్టుకుంటారని దూరం నుంచే గమనిస్తూ ఉంటాడు. వినోద్ పెట్టిన ముందు మనిషి అక్కడ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు వీడు అని అనుకుంటాడు. ఎవరిని అడగాలో అర్థం కాక అలాగే నిలబడి ఉంటాడు అతను. కాసేపు చూసి చూసి అటువైపు పక్కన ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాచ్మెన్ని వాళ్ళ ఇల్లెందుకు అంత అలంకరణ చేశారు అని అడుగుతాడు. నువ్వెవరసలు, నీకెందుకు అని అడుగుతాడు ఆ వాచ్మెన్. ఏం లేదు, వాళ్ళేదో ఆర్డర్ ఇచ్చారు, అది ఇవ్వడానికి వచ్చాను. లైటింగ్ అది చూసేసరికి ఏదో ఫంక్షన్ అనుకున్నా, అందుకే అడిగాను. వాళ్ళనే అడుగుదాం అనుకున్నాను కానీ బాగోదు అని అడగలేదు. చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే, నేను వెళ్తాను అని బైక్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఆ ఇంటి అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్ళి రేపు అని చెబుతాడు ఆ వాచ్మెన్. అబ్బాయి అమ్మాయి పెళ్ళా అని షాక్ అయి వాచ్మెన్ ముందు బయటపడకుండా ఓహో పెళ్ళా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే వినోద్ పిఏకి ఫోన్ చేసి విషయం చెబుతాడు. వాట్, పెళ్ళా? ఇప్పుడు సార్కి తెలిస్తే ఆగరసలు. చెప్పకపోతే తర్వాత నన్ను చంపేస్తారు అనుకుని సరిగ్గా కనుక్కున్నావా అని మళ్ళీ అడుగుతాడు పిఏ. కరెక్ట్గానే కనుక్కున్నాను సార్, ఇల్లంతా అలంకరించింది, సందడిగా కూడా ఉంది. మనం ముందు పంపించిన మనిషి ఇక్కడ లేడు సార్ అని చెబుతాడు అతను. సరే, నువ్వు అక్కడి నుంచి వచ్చేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇప్పుడు ఈ విషయం చెప్పాలా వద్దా? ఈ విషయం నేను చెప్పినట్టు పెద్దసారికి తెలిస్తే నా తలకాయ లేపేస్తారు, చెప్పకపోతే చిన్నసారు లేపేస్తారు. ఏం చేయాలరా భగవంతుడా అని నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చుంటాడు. పబ్ దగ్గరికి రాగానే కారు దిగి లోపలికి వెళ్తాడు ఉమేష్. వెంటనే కిషోర్కి ఫోన్ చేసి ఫలానా పబ్లో ఉన్నాడని అడ్రస్ చెప్తాడు వాళ్ళ మనిషి. అయితే అక్కడే ఉండి గమనిస్తూ ఉండు అని చెప్పి దేవుకి అదే మాట చెబుతాడు కిషోర్. ఇప్పుడు గెటప్లు మార్చాలి మనం అంటాడు దేవ్. ఎందుకు? గెటప్లు ఎందుకు మార్చడం అని కిషోర్ అనగానే మనం ఇలా డైరెక్ట్గా వాడు ఎదురుగా వెళ్ళి విషయం అడిగితే చెబుతాడా? మనల్ని చూసే పారిపోతాడు అని చెప్పి అర్జెంటుగా మనం గడ్డాల బాబులుగా మారిపోవాలి అని అంటాడు దేవ్. వెంటనే అవి దొరికే ప్లేస్ కిషోర్ చెప్పగానే కారు అక్కడికి తీసుకెళ్లి ఆపుతాడు దేవ్. కిషోర్ దిగి వెళ్ళి కావలసినవి కొనుక్కొని వస్తాడు. కారులోనే వాళ్ళ గెటప్లు చేంజ్ చేసుకొని ఉమేష్ ఉన్న పబ్ దగ్గరికి వెళ్తారు దేవ్ కిషోర్ ఇద్దరు. కిషోర్ దేవ్ లోపలికి వెళ్ళి తను పెట్టిన మనిషిని ఎక్కడవాడు అని అడుగుతారు. వాళ్ళని గుర్తుపట్టలేక ఎవరు సార్ మీరు అని అడుగుతాడు అతను. కిషోర్ నవ్వుతూ మేమేలే, గెటప్ మార్చాం గాని ఉమేష్ ఎక్కడా అని అడుగుతాడు. ఓహ్ సారీ సార్, అదిగోండి సార్ అక్కడే కూర్చుని ఉన్నాడు అని చూపిస్తాడు. ఓకే అని దేవ్ కిషోర్ అక్కడికి వెళ్తారు. వెళ్ళి కరెక్ట్గా ఉమేష్ ఎదురుగా కూర్చుంటారు. ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి కిషోర్ వెళ్ళి జ్యూస్ తీసుకువస్తాడు ఇద్దరికి. పబ్కి వచ్చిన దగ్గర నుంచి ఒక్క అమ్మాయి కూడా తన కంటికి సరిగ్గా ఆనకపోవడంతో అసలే చిరాగ్గా ఉన్న ఉమేష్ ఇంకా చిరాకు ఎక్కువైపోయి ఎక్కువ తాగేస్తూ ఉంటాడు. అది చూసిన దేవ్ మాట కలపడానికి హలో, మరీ అంత ఎక్కువ తాగేయకండి, హెల్త్కి మంచిది కాదు
అని అంటాడు. తెలుసు బ్రదర్, కానీ తప్పడం లేదు అని అంటాడు ఉమేష్. అంత ఎక్కువగా తాగే అంత కష్టం ఏమొచ్చింది అని అడుగుతాడు కిషోర్. ఏం చెప్పమంటారు బాస్, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక పాప సరైనది కనిపించలేదు, అందుకే కంపెనీ లేక చిరాగ్గా ఉంది అని అంటాడు ఉమేష్. ఓ, అమ్మాయి కావాలా? అలా అనుకుంటే కాసేపు వెయిట్ చేయాలి, అప్పుడు వస్తారు, మేము వచ్చింది కూడా అందుకే అని అంటాడు దేవ్. మొత్తం ఫోన్లో రికార్డ్ చేస్తాను మా చెల్లికి వినిపించడానికి అని చిన్నగా దేవుతో నవ్వుతూ అంటాడు కిషోర్. నువ్వేం చెప్పినా నమ్మదులే గాని ముందు వాడి సంగతి చూద్దాం, తర్వాత సంగతి తర్వాత అంటాడు దేవ్. ఏంటి బ్రదర్, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు ఉమేష్. ఏం లేదులే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తానంది, తను ఇంకా రాలేదేంటని అడుగుతున్నాను అని అంటాడు దేవ్. కిషోర్ ఉమేష్కి గ్లాసులో డ్రింక్ పోస్తూ, నిన్నీ పబ్లో ఎప్పుడూ చూడలేదు, కొత్తగా వచ్చావా ఇక్కడికి అని అడుగుతాడు. ఈ పబ్కే కాదు, ఈ సిటీకి కూడా కొత్తే, ఆ గ్లాస్ ఎత్తి తాగుతూ అంటాడు ఉమేష్. అంటే నువ్వు ఎక్కడ వాడివి కాదా అని అడుగుతాడు దేవ్. తెలుగు వాళ్ళమే, కానీ ఎప్పుడో ముంబైలో సెటిల్ అయిపోయాం, నేను ఎక్కువ మలేషియాలో ఉంటాను అని ఉమేష్ మత్తుగా చెబుతాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు, మలేషియాలో ఏం బిజినెస్ చేస్తావు అని అడుగుతాడు దేవ్. హహహహ, బిజినెస్ చేయాల్సిన అవసరం నాకేంటి బాస్, మా అమ్మ నాన్న పోతూ పోతూ నా కోసం బాగానే ఆస్తులు ఇచ్చెళ్ళారు, మరి వాటిని వాడుకోవాలి కదా, ఫుల్ మస్త్ అండ్ ఎంజాయ్ అక్కడ మనం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది సీక్రెట్ బాస్, ఎవరికీ చెప్పకూడదు అని అంటాడు ఉమేష్. కిషోర్ గ్లాసులో మళ్ళీ డ్రింక్ పోస్తూ, ఊరికనే ఏదైనా హెల్ప్ చేద్దామని అడిగాం, పైగా అమ్మాయి కావాలి అంటున్నావు. ఇప్పుడు వచ్చే మా ఫ్రెండ్ మంచి అందగత్తె, మా వాడికి ఇవాళ ఇంట్రెస్ట్ లేదు, సరే నీకు అప్పచెప్దాం అనుకున్నాను అంటాడు కిషోర్. నిజమా? ఎప్పుడొస్తుంది మీ ఫ్రెండ్ అని మెరిసే కళ్ళతో అడుగుతాడు. ఇక రావద్దని ఫోన్ చేస్తానులే, నువ్వెవరో మాకేం తెలియకుండా మా ఫ్రెండ్ నీకెలా అప్పగిస్తాం, అందుకే రావద్దని చెప్తాను అని ఫోన్ చేయబోతాడు దేవ్. అసలే పొద్దున్నుంచి చిరాగ్గా ఉన్న ఉమేష్ పొందు కోసం తహతహలాడుతుండడంతో కడుపులోకి దిగిన డ్రింక్ వల్ల మత్తు కూడా పెరిగి, సరే చెప్తాను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని, కానీ సీక్రెట్, అది మీరెవ్వరికీ చెప్పకూడదు అని అంటాడు ఉమేష్. మేమెవరికీ చెప్పంలే కానీ నువ్వు చెప్పు, హాయిగా మలేషియాలో ఎంజాయ్ చేయక ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎంత చిరాకెందుకు పడుతున్నావు అని అడుగుతాడు కిషోర్. నేను ఇక్కడికి మా మామయ్య పిలిపిస్తే వచ్చాను, ఒక పని చేసి పెట్టాలి ఆయనకి అని అంటాడు. ఏం పని చేయాలి, మేమేమైనా హెల్ప్ చేయగలమా నీకు అని అడుగుతాడు దేవ్. బిజినెస్ మ్యాన్ దేవాంశ్ ఉన్నాడు కదా, అతన్ని దెబ్బ కొట్టాలని మా మామయ్య కోరిక, దానికోసం నన్ను పిలిపించాడు. అతన్ని దెబ్బ కొట్టాలని నిన్ను పిలిపించడం ఎందుకు, అతనే కొట్టొచ్చు కదా అని అడుగుతాడు దేవ్. ఆ దేవాంశ్ సామాన్యుడు కాదంట కదా, ప్రొఫెషనల్గా ఏం చేయలేమని పర్సనల్గా కొట్టాలని చూస్తున్నారు. పర్సనల్గా అంటే ఎలా దెబ్బ కొట్టాలని అని దేవ్ అడుగుతాడు. అది కథ కొనసాగుతుంది. మరి ఉమేష్ అసలు విషయం చెప్తాడా, దేవ్ తెలుసుకోగలుగుతాడా, తెలుసుకుంటే ఎలా రియాక్ట్ అవుతాడు, ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.